ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. తమిళనాడులోని తిరుపరూర్ పక్కనున్న తండలం పంచాయతీకి చెందిన సెల్వరాజ్ కొడుకు 28 ఏళ్ల సురేంద్రన్. షోలింగనల్లూరులో నివసించే బంధువు 25 ఏళ్ల ప్రియాంక చిన్నప్పటి నుంచి స్నేహితులు. బీటెక్ చదివిన ప్రియాంక పోరూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంది. సురేంద్రన్ తల్లి ప్రియాంక తల్లి అక్కా చెల్లెళ్ళు. దీంతో వీరి కుటుంబంలో ఎవ్వరూ సురేంద్రన్ ప్రియాంక స్నేహాన్ని పెద్ద విషయంగా తీసుకోలేదు. వీరి స్నేహం చివరికి ప్రేమగా మారింది. ఈ విషయం తెలియగానే రెండు కుటుంబాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. వీరి మధ్య ప్రేమ ఏమాత్రం ఆమోదయోగం కానిదని హెచ్చరించాయి. అయితే అప్పటికే ప్రియాంక గర్భవతి అయింది. దీంతో తమ వివాహానికి సమ్మతి తెలపాలని ప్రేమికులిద్దరూ కుటుంబ సభ్యుల్ని కోరారు. కానీ రెండు కుటుంబాలు దీనిని మరింతగా వ్యతిరేకించాయి. దీనికి తోడు ప్రియాంక 8 నెలల గర్భవతి కావడంతో గర్భాన్ని తొలగించడం అసాధ్యంగా మారింది. దీంతో అటు ప్రేమికులిద్దరూ కూడా ఏం చేయాలో తెలియక అయోమయంలో పడ్డారు. ఎంతకు తల్లిదండ్రులు తమ ప్రేమను అంగీకరించకపోవడంతో సురేంద్రన్ ప్రియాంక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు. బయటకు వెళ్లిన సురేంద్రన్ తిరిగి రాకపోయేసరికి అతని బంధువులకు అనుమానం వచ్చి అతని కోసం వెతకడానికి వెళ్లారు. స్థానికంగా ఉండే పంపు సెట్ రూమ్ లో సురేంద్రన్ ప్రియాంక మృతి చెంది ఉండడం చూసి దిగ్భ్రాంతి చెందారు. ఈ ఘటన గురించి తిరుపోరూర్ పోలీసులకు సమాచారం అందగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.